రే చదువుకోవా? చదువుకోకుండా ఏ ఉద్ధరిద్దామని ఒక్క సబ్జెక్ట్ లో కూడా మంచి మార్కులు లేవు. లక్షలు పెట్టి చదివిస్తున్నాం, అది కానీ డబ్బులు ఇస్తుంటే కళ్ళు నెత్తినెక్కాయి. ఇలా కాదు, నిన్ను హాస్టల్ వేస్తే కానీ బుద్ధి రాదు. ఇలానే చేస్తావు, రేపు దేని పనికి రాకుండా పోతావు. నాన్న, నువ్వు ఎందుకు సరి చదవట్లేదు? నీకు వాళ్ళు చెప్పేది అర్థం కావట్లేదా? కొన్ని ట్యూషన్ జాయిన్ చేయించనా? లేదా స్కూల్ బాగోలేదా? మాతో ఫ్రీగా చెప్పు నాన్న, మేము ఉన్నాం కానీ నీకు హెల్ప్ చేయడానికి. నీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది నాన్న. ఎక్కడో నువ్వు ఇబ్బంది పడుతున్నావు, అదని మాకు చెప్పట్లేదు. ఓ మాట చెప్పనా నాన్న, నువ్వు మాకులాగా జీవితంలో కష్టాలు పడకూడదు నాన్న. నువ్వు బాగా చదువుకోవాలి, దానికోసం మమ్మల్ని ఏం చేయమన్నా చేస్తాం. పిల్లలు చదవకుండా ఉంటే దయచేసి పేరెంట్స్ గా వాళ్ళతో పాజిటివ్ గా మాట్లాడి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని వాళ్ళ మీద కోపడకండి. మీరు ఇలా చేస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటో మీకు ఎప్పటికీ తెలియదు. పైగా వాళ్ళకు చదువు అంటే భయం కూడా స్టార్ట్ అవుతుంది. ఆ భయం వాళ్ళని జీవితం ముందుకు పోనివ్వదు. సో దయచేసి పిల్లలతో హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి.